హలో అండి. ఇప్పుడు నేను చేసే పూరీ కర్రీ ఒరిస్సాలో చాలా ఫేమస్. పూరీలోకి ఈ కర్రీయే తింటారు ఒరిస్సా అంతా. మీకు ఎలా తయారు చేయాలో ఈరోజు చూపిస్తాను. ముందుగా పచ్చి బఠానీలు నైట్ అంతా నానబెట్టుకోవాలి. కంపల్సరీగా నైట్ అంతా నానబెట్టుకోవాలండి. తర్వాత ముందుగా దీన్ని 5 విజిల్స్ వేయించుకోవాలి మరుసటి రోజు ఉదయమే. 5 విజిల్స్ వేయించుకున్న తర్వాత ఒక బాండిలో ఆయిల్ వేసి మనం బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకులు వేసి ఉల్లిపాయ పచ్చిమిర్చిగా వేసి కొంచెం బాగా వేగనివ్వాలి. తర్వాత మనం ఒక 2 టమాటాలను కూడా వేసి బాగా వేగనివ్వాలి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఒక స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిపోతుందండి. తర్వాత ముందుగా ఉడకపెట్టుకున్న బఠానీని సగం బఠానీ కింద వేసుకోవాలి. తర్వాత మిగతా సగం పేస్ట్ చేసి వేసుకోవాలి. తగినంత కారం కూడా వేసుకోవాలి. వేసుకుని బాగా కలుపుకోవాలి. సిమ్లో పెట్టుకుని కొంచెం కాసేపు మగ్గనివ్వాలి. తర్వాత తగినంత వాటర్, ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇది మరిగేటప్పుడు మనం ముందుగా ఉడకబెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని కొద్దిగా స్మాష్ కింద చేసి వేయాలంటే మరీ పేస్ట్ కింద చేయకూడదు. కొంచెం చిన్న ముక్క కింద చేసి వేయాలి. తర్వాత ఓన్లీ ఒక స్పూన్ శనగపిండిని కలిపి మనం దీంట్లో ఈ కూరలో వేయాలి. ఇట్లా సిమ్లో పెట్టుకుని బాగా ఉడకనివ్వాలి. అంటే ఎంతో టేస్టీగా ఉండే పూరీ కర్రీ రెడీ. ఒరిస్సా మొత్తం పూరీలోకి ఈ కర్రీయే ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. మనం డైలీ వండుకునే కర్రీ కన్నా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది.